పర్ఫార్మెన్స్ చేసింది, ఇంత ఇంత నేటివిటీ ఉంది, మన తెలుగు అమ్మాయి అవైలబుల్ గా మనకి ఒక హీరోయిన్ దొరికింది, దీనికన్నా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏమొస్తుందంటే గ్లామర్ గా లేదేమో, గ్లామర్ బట్టలు వేసుకోదేమో, ఇలాంటి సీన్స్ చేయదేమో, ఈ ఇంపాక్ట్ అనేది ఒక కాన్సిక్వెన్స్ వస్తుంది. ఐ మీన్ నువ్వు అది ఎలా డీల్ చేసావు? నిజంగా నీకు అట్లా అనిపించిందా? మళ్ళేసిన తర్వాత వచ్చిన గ్యాప్ గుడ్ పక్కన పెడితే ఈ బ్యాడ్ ఎఫెక్ట్ ని నువ్వు ఎలా డీల్ చేయగలిగావు? స్టార్టింగ్ నుంచి వస్తే నివేత, ఫస్ట్ ఆ మల్లేశం రోల్ అంత బాగా చేయడానికి రీజన్ రైటింగ్. 80% రైటింగ్ లో ఉంది, 20% నేను ఎఫర్ట్ పెట్టాను, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎమోవ్ చేయడానికి స్కోప్ ఉండింది ఆ స్క్రిప్ట్ కానీ ఆ రోల్ కానీ. సో నాకు ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా దానివల్ల నాకు మంచి స్కోప్ దొరికింది కాబట్టి అంత బాగా ఇప్పుడు మీరందరూ మాట్లాడుతున్నారు అంటే ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ రైటింగ్. సో అది నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నాకే తెలీదు నేను అసలు అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ పుల్ ఆఫ్ చేయగలను అని. సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన రోల్. అదేవిధంగా ఎవ్రీ కాయిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్స్ అంటారు కదా, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఎంత పాజిటివ్ ఇచ్చిందో అదేవిధంగా నెగిటివ్ కూడా ఉండింది. ఫస్ట్ నాకు ఆఫ్టర్ మల్లేశం మొత్తం విలేజ్ రోల్స్. ఐ స్టిల్ గెట్ ఓన్లీ విలేజ్ రోల్స్. నా ఫీలింగ్ ఎలా ఉండిందంటే అరే అందుకే అంతా ఏది పడి చేయకూడదు, మంచిగా చేసేసి రావచ్చు కదా, నీకు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ అనిపించింది చాలాసార్లు. ఎందుకంటే నన్ను అక్కడే ఉంచేశారు మల్లేశంలోనే. సో అప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం అయింది. బట్ లక్కీలీ ఐ గోట్ వకీల్ సాబ్ ఆఫ్టర్ దట్. సో వకీల్ సాబ్ లో కూడా కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ మల్లేశం ఐ గోట్ వకీల్ సాబ్. అంటే ఆడిషన్ చేశారు, అదంతా చేశారు, బట్ స్టిల్ మా వేణు సార్, ఈ వకీల్ సాబ్ మూవీ డైరెక్టర్ వేణు సార్ ఫస్ట్ ఆ ఫిల్మ్ చూసి మల్లేశం చూసి నెట్ఫ్లిక్స్ లో ఓకే అమ్మాయి బాగా చేస్తుందని చెప్పేసి నన్ను ఆడిషన్కి పిలిచారు. అలా వకీల్ సాబ్ వచ్చింది. సో మల్లేశం వల్లనే వకీల్ సాబ్ వచ్చింది కాబట్టి నాకు మల్లేశం చాలా ఎక్కువ ఇచ్చింది, రెస్పెక్ట్ ఇచ్చింది, ఒక పెద్ద ఫిల్మ్ ఇచ్చింది, అన్నీ నాకు దాని వల్లనే జరిగాయి. ఇప్పుడు కూడా మనం మల్లేశం గురించి మాట్లాడుకుంటున్నాము అంటే జస్ట్ బికాస్ ఆ రోల్కు ఉన్న ఇంపార్టెన్స్ కానీ ఆ ఫిల్మ్ నాకు ఇచ్చిన ఫ్రూట్స్ ఇవన్నీ. సో దానికి నెగిటివిటీ చాలా అటాచ్ అయ్యి ఉండింది. నేను దాన్ని బ్రేక్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాను నివేద. లైక్ శాకుంతలం అయి ఉండొచ్చు, మళ్ళీ పెళ్ళి అయి ఉండొచ్చు, అలాంటి ఫిల్మ్స్ అన్ని. లేదు నేను కొంచెం గ్లామరస్ గా కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఓన్లీ వాళ్ళకి మేకర్స్ ఇమాజినేషన్ చేంజ్ చేయడానికి చేసిన ప్రయత్నం అదంతా.